హాయ్ హలో అందరికి నమస్తే. మనం తప్పు చేయకుండా నిజాయితీగా ఉంటే ఆ మంచి అనేటువంటిది కానీ ఆ నిజాయితీ అనేటువంటిది కానీ కొంచెం ఆలస్యమైన ఖచ్చితంగా అది జనాలకు తెలుస్తుంది, సమాజానికి తెలుస్తుంది. సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద ఫేవర్ చేశారు. అసలు ఏబి వెంకటేశ్వరరావు అంటే జగన్మోహన్ రెడ్డికి శత్రువు. అలాంటి వ్యక్తి జగన్ గారికి ఫేవర్ ఎట్లా చేస్తారనేటువంటి అభిప్రాయం అందరికీ రావచ్చు. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెడు చేయాలనే ఉద్దేశంతో మంచి చేస్తూ ఉన్నారు. అంటే ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. సో ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరుగుతూ ఉంది. అది నిజాయితీకి నిజానికి ఉన్నటువంటి పవర్. ఆ మధ్యకాలంలో ఏబి వెంకటేశ్వర గారు ఈ కమ్మె సమ్మేళనానికి వెళ్ళినప్పుడు కొన్ని కామెంట్ చేస్తారు. నెవర్ అగైన్ మళ్ళీ వీడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వీడు మళ్ళీ అధికారంలోకి రాకూడదు, రాకుండా ఉండడానికి ఏం చెయ్యాలనో అది అన్నీ చేద్దాం మనం అని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. అప్పుడు ఇంకో మాట కూడా, జగన్ బాధితులకు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున ఒక సంఘం పెట్టాలని, వాళ్ళందరికీ ఒక అండగా నిలబడాలని, సాయం చేస్తానని కూడా అప్పుడు చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మరి జగన్ బాధితులు అని చెప్పి లిస్ట్ అయితే లేదంట ఆయనకు, పేపర్లు తిరిగేస్తే రోజుకొక బాధితుడు ఉన్నాడంట ఈయన చెప్పడం. సో అట్లా ఆ బాధితులకు సంబంధించి పరామర్శించాలని చెప్పి అందులో మొట్టమొదటి అడుగు కోడికత్తి సీనును వెళ్ళి పరామర్శించాడంట. అంటే ఈ కోడికత్తి సీన్కి సంబంధించి ఇప్పుడు ఇన్ని రోజులు తప్పుడు ఆరోపణలు చేసి ఇప్పుడు కూడా అదే ఆరోపణలు చేస్తూ దొరికిపోయారు, వాళ్ళు అడ్డంగా దొరికిపోయారు. ఏ రకంగా అంటే ఇప్పుడు కోడికత్తి సీన్ గురించి వీళ్ళు ఏం చెప్పారు, కోడికత్తి సీన్ అనేటువంటి అంటే ఆ వ్యక్తి పేరు జల్లంపల్లి సీన్, వీళ్ళు పెట్టింది కోడికత్తితో దాడి చేశారు కాబట్టి కోడికత్తి సీన్ అని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదే పేరు కంటిన్యూ అవుతూ ఉంది. నేను జల్లంపల్లి సీన్ అంటే మీకు అర్థం కాదు, సరే కోడికత్తి సీన్ అని చెప్తున్నట్లా. ఓకే, మరి ఈ కోడికత్తి సీన్ అనేవాడు జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానంట. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్ గారి వీరాభిమాన్ని జగన్ గారి శత్రువు వెళ్ళి కలవడం, పరామర్శించడం, సాయం చేస్తానని చెప్పడమే ఇక్కడ విచిత్రం. ప్రపంచంలో ఎక్కడా జరగదు అనుకుంటా నాకు తెలిసి, ఇక్కడ వీళ్ళు మాత్రమే చేస్తారు ఇట్లా. సో వెళ్ళి కలిసి ఆయన ఏం చెప్తాడు, ఈ వీరాభిమాని జగన్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం అని చెప్పి ఒక కత్తి తీసుకొని దాడి చేస్తారంట. ప్రపంచంలో ఎక్కడైనా సరే తను అభిమానించేటువంటి వ్యక్తికి చిన్న గాయం కావాలని ఎప్పుడైనా ఎవడైనా కోరుకుంటాడా? కత్తితో కానీ ఒక చిన్న ఏదైనా తెగినా కూడా తట్టుకోలేరు, అంత అభిమానిస్తేనే. అంటే వీరాభిమాని అయితే, హార్డ్కోర్ ఫ్యాన్ అయితే, ఇప్పుడు వీళ్ళు అదే కదా చెప్తా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఏ ఫ్యాన్ కూడా, ఏ అభిమాని కూడా తనకి ఇష్టమైన లీడర్ని కానీ హీరోని కానీ ఆ రకంగా ఎప్పుడు చేయడు. కానీ ఈ వ్యక్తి చేశాడంట. దానికి రీజన్ ఏంటి వీళ్ళు చెప్పేది, 161 సీట్లతో 161 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఆ రకంగా చేశాడంట ఆ వ్యక్తి. సో ఆ రకంగా చేశాడు కాబట్టి ప్రజలందరూ కూడా అయ్యో పాపం అని చెప్పి సింపదొచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచాడంట 151 సీట్లు. అది ఏది కోడికత్తి సీను దాడి చేయడం వల్లే, జగన్మోహన్ రెడ్డి కుట్ర చేయడం వల్లే గెలిచారంట. అంటే ఇక్కడ ఈ టీడీపీ పాలనకు సంబంధించి పోయింది, రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన సంగతి పోయింది, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేసిన సంగతికి పోయింది, ఈ పొదుపు సంఘాలకు సంబంధించి వాళ్ళకి సాయం చేస్తున్నారు కదా, పొదుపు సంఘాలు రుణమాఫీ అనేవి అన్నారు కదా, అది పోయింది. ఈ జన్మభూమి కమిటీలు ప్రజలను ఏ రకంగా టార్చర్ పెట్టాయో అది పోయింది. అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కదా, డెవలప్ అవుతుందని చెప్పి ఆయన అనుకున్నటువంటి క్రమాలు ప్రజలు అనుకుని ఓట్లు వేస్తే ఆయన ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి మరి ఆయనను ప్రజలు దూరం పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఊరికి ఇంట్లో కూర్చున్నాడా? ఇప్పుడు ఈయన ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా, నాకెందుకని కూర్చున్నాడా? జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళాడు. రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేసి ప్రజలకు ఉన్నటువంటి అనేక సమస్యలను తెలుసుకొని, ఇట్లా వృద్ధులు కానీ, మహిళలు కానీ, యువత కానీ, అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరి అభిప్రాయాలను, వాళ్ళ కష్టాలను తెలుసుకొని ఏం చేస్తే వీళ్ళ బతుకులు మారుతాయని చెప్పి నవరత్నాలు అనేది ఒక రూపకల్పన చేసుకొని మరి వాటికి సంబంధించి నేను వస్తే హామీలు అమలు చేస్తాను జగన్ గారు చెప్పడం జరిగింది. అది చెప్తే ప్రజలు కూడా నమ్మారు. కాబట్టి ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే నిలబెట్టుకుంటారనే ఉద్దేశంతో ప్రజలు నమ్మారు, జగన్ గారికి సంబంధించి నమ్మారు, అధికారంలోకి వచ్చారు. కరోనా టైంతో సహా కరోనా టైం వచ్చినా కూడా తను ఇచ్చినటువంటి హామీ ఏది కూడా ఆపకుండా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన కష్టం ఉంది ముఖ్యమంత్రి కావడం వెనక. కానీ ఆ ఎన్నికల్లో గెలవడానికి కోడికత్తి సీను దాడి చేయడమే కారణమని మీరు ఏదైతే చెప్తున్నారో అది మీ భ్రమ. మరి నిజంగానే జగన్ గారు అభిమానం అన్నప్పుడు మీరెందుకు వెళ్ళారు అక్కడికి? మీరు ఎందుకు వెళ్ళి కలవాలి? అంటే ఇక్కడ ఏదో ఒక కుట్ర చేయబోతున్నారు అనేటువంటి క్లారిటీ. ఎందుకంటే అప్పుడు వీళ్ళు ఏదైతే దాడి చేయించారో అది వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. అంటే రాష్ట్రంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉందన్నప్పుడు ఒక డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఆయన పరామర్శించిన తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ నేను పరామర్శిస్తాను,
మరి జనాలు ఏమనుకుంటున్నారు? మరి కోడికత్తి శ్రీనును పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత జనాలు ఏమనుకుంటున్నారంటే, అరే ఇన్ని రోజులు వీళ్ళు చెప్పిన మాటలు మోసం పోయాం కదా, అంటే జగనే చేయించుకున్నాడని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా ఈయననే ఉన్నాడు. సో వీళ్ళు ఒక కుట్ర చేసి జగన్ గారి మీద దాడి చేయాలని ఒక ప్రయత్నం చేశారు. ఇది వేరే రకంగా తీసుకువెళ్ళాలనుకున్నారు, అది వర్కౌట్ కాలేదు. సో మళ్ళీ ఇప్పుడు ఆ వ్యక్తి కనుక నిజం చెప్తే కనుక ఇప్పుడు ఈ మధ్యకాలంలో అనేక ఇంటర్వ్యూలకు వీటికి తిరుగుతూ ఉన్నాడు, ఆర్థికంగా నాకు సాయం చేయండి అని తిరుగుతూ ఉన్నాడు. ఈ తిరుగుతున్నటువంటి క్రమంలో మరి ఆ వ్యక్తి కనుక ఏదైనా నిజం కనుక బయట పెడితే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆ వ్యక్తి చేత ఇప్పుడు ఏ రకంగానే సరే ఆర్థిక సాయం చేసో ఇంకోటి చేసో ఇది జగన్ గారే చేయించారనేటువంటిది ఆ వ్యక్తితోనే చెప్పించేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా ఆయన మాట్లాడిన తర్వాత అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. జగన్ గారు సండూర్ పవర్కు సంబంధించి అక్రమంగా సంపాదించుకున్నారు, ఇది ప్రజల సొమ్ము అని అంటున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే బిజినెస్ మ్యాన్, పొలిటికల్గా రాకముందే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు. తను ఏది పెట్టినా కూడా సక్సెస్ఫుల్గానే రన్ చేస్తారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇది బిజినెస్ ట్రాక్, ఆయన బిజినెస్ మ్యాన్గా ఉన్న ట్రాక్, అది అందరికీ తెలుసు. ఇక్కడ మీరు ఏదైతే సండూర్ పవర్ అక్రమాస్తులు అంటున్నారు కదా, సో వాటికి సంబంధించి ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉంటే లీగల్గా వెళ్ళండి, నో ప్రాబ్లం. ఉట్టిగా బట్టగాల్సి మీదేసి దోచుకున్నాడని చెప్పి లక్షల కోట్లు అన్నారు కదా, ఇట్లాంటివి వద్దు. ఏదన్నా పర్ఫెక్టే ఎవిడెన్స్ సహా మీరు ముందుకు వెళ్ళండి, ప్రజలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరి ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళని ఎవరినైనా మీరు ప్రశ్నించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినారు, మిమ్మల్ని నడిపించే వ్యక్తి అంటారు కదా, మరి మీకు నిజంగా ఆ ధైర్యం ఉంటే, ప్రజల సొమ్మును కాపాడాలనేటువంటి ఆలోచన మీకుంటే, నిజాయితీ పరులు అయితే, మరి ఇప్పుడు రెండు ఎకరాల నుంచి 1000 కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయండి. జగన్ గారు 1 ఎకరాలో ఇల్లు కడితే అది ప్యాలెస్ అయితే, మరి చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో ఇల్లు కడితే ఏమవుతుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకచోట ఇల్లు ఉంటే ఆయన అది శేషమహల్, ఇంకో మహల్, ఆ మహల్ అంటారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారికి కొండాపూర్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, అమరావతిలో ఉంది, ఇంకో చోట ఎవరో గిఫ్ట్ ఇచ్చారనేటువంటి కూడా చెప్తా ఉన్నారు. ఇన్ని చోట్ల ఇన్ని ఇండ్లు, 1000 ఎకరాలు, 1000 ఆస్తులు, 1000 బిజినెస్లు, మరి ఇవన్నీ ఎట్లొచ్చాయి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరి ఆయనకు సంబంధించి కూడా దాని మీద కూడా పోరాటం చేయండి. అది అట్లా చేస్తే ప్రజల కోసం మీరు పోరాటం చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా అనుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈయన నిజాయితీ పరుడు అని చెప్పి అనుకుంటారు. మీరు అలా చేయగలరా? ఇంకొకటి, మీరు పరామర్శకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారి బాధితులందరినీ పరామర్శిస్తా, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ బాధితులు, ఎప్పుడు వాళ్ళందరినీ పరామర్శించండి. వెళ్ళి మొదటి సంతకం డిఎస్సికి సంబంధించి ఇస్తున్నారు కదా, మరి ఆ సంతకం పెట్టింది కానీ ఇంతవరకు డిఎస్సికి సంబంధించిన మూమెంట్ వచ్చిందా? రాలేదు కదా. వాళ్ళందరూ ఆ డిఎస్సి కోచింగ్ తీసుకుని వాళ్ళందరూ కూడా పాపం ఎక్కడ పడితే అక్కడ కోచింగ్ సెంటర్లో ఏడుస్తూ ఉన్నారు. ఇంటికి దూరంగా డబ్బులు లేక నాన్న అవసరపడి ఏడుస్తూ ఉన్నారు. వెళ్ళి వాళ్ళని పరామర్శించండి, మీకు అండగా నేను ఉంటానని ధైర్యం చెప్పండి. అది తర్వాత రైతులను ఆదుకుంటామని చెప్పి అన్నదాత సుఖీభవ అన్నారు, మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పండి, మరి మీ కష్టాలంటే మీ సమస్యలు ఏంటి అని చెప్పి వాళ్ళని కూడా అడిగి వాళ్ళని పరామర్శించి నేను ఉన్నాననే ధైర్యం చెప్పండి. ఆడబిడ్డలకు కూడా నెలకు ఆర్థిక సాయం చేస్తున్నారు, వాళ్ళని పరామర్శించండి. తల్లికి వందనం పేరు చేత ప్రతి తల్లికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు డబ్బులు ఇస్తామని చెప్పారు, వాళ్ళకు వేయలేదు, వాళ్ళని పరామర్శించండి. మరి రాష్ట్రంలో మహిళలందరినీ పరామర్శించండి. ఫ్రీ బస్ ఇస్తా అని చెప్పి మోసం చేశారు కదా, మరి ఆ రకంగా వాళ్ళని కూడా పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాపం వాలంటీర్ వ్యవస్థ 2 లక్షలకు పైగా ఉన్నారు, వాళ్ళు రోడ్డున పడ్డారు, పాపం వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, మాకు ఏదైనా చేయండి అంటూ ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించి వెళ్ళి పరామర్శించండి. ఇవన్నీ మీరు చేయగలరా? వీళ్ళందరినీ మీరు పరామర్శించగలరా? వీళ్ళందరూ ఈ కూటమి ప్రభుత్వానికి బాధితులు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంది? మీరు ప్రజల మీద ప్రేమ లేదు మీకు, జగన్మోహన్ రెడ్డి అంటే కోపం. జగన్మోహన్ రెడ్డిని ఏం చేసైనా సరే మళ్ళీ రాజకీయంగా ఎదగని ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు వల్ల, రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల, వీళ్ళ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత వస్తూ ఉంది. కాబట్టి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావాలి, తీసుకొచ్చి 10 మంది చేత దాన్ని జగన్ గారి మీద అసత్య ఆరోపణలు చేయించాలి, అందరూ ఏకం కావాలి, అన్ని రకాలుగా ఏకం కావాలి, అన్ని రకాలుగా ఏం చేసైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి బలం తగ్గించాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడే చాలా చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా ఎదుర్కోవాలని మీరు ఇంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బలం ఏంటనేది మీరు చెప్పకనే చెప్తున్నారు. కోడికత్తి సీనును మీరు కలిశారంటే కోడికత్తి సీనుతో మాకు సంబంధం ఉంది, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని మీరు చెప్పకనే చెప్తూ ఉన్నారు. ఎంతసేపు జగన్ బాధితులు అంటారు. మీరు జగన్ గారికి మీరేం చేసింది మర్చిపోయారా? మీరు మాట్లాడితే నీతులు, ఇతరులు మాట్లాడితే బూతులు. అదిగో వైసీపీ పార్టీలో బూతులు మాట్లాడుతున్నారు, ఇదిగో వైసీపీ పార్టీలో ఈ రకంగా పోస్టులు పెట్టారు, వారిని తీసుకుపోయి బొక్కలేయండి. ఇట్లా మాట్లాడితే సహించాలా?
నరికి పోగులు పెట్టాలని చెప్పి ఇట్లా రకరకాల కామెంట్స్. రానున్న రోజుల్లో ఇంకా ఎవరెవరిని పరామర్శిస్తారు, ఇంకా ఏమేమి మాట్లాడతారు, ఇంకా ఎంతమంది కలుస్తారు జగన్ గారిని ఓడించడానికి అనేటువంటిది రానున్న రోజులైతే తేలుతుంది. ఎంతమంది కలిసినా ఏం చేసినా వీళ్ళకుండే ఓటు బ్యాంకు వీళ్ళకుంటుంది, జగన్ గారికి ఉండేటువంటి ఓటు బ్యాంకు జగన్ గారికి ఉంటుంది. జగన్ గారికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువైపు వచ్చేటువంటి అవకాశం 200% ఉండదు. ఏదైనా ఇటువైపు ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఇటువైపు రావడానికి మాత్రం ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు హామీలు అమలు చేస్తామని ఏదైతే చెప్పి మోసపోయారో వాళ్ళంతా ఇటువైపు వస్తారు. సో ఇటు నుంచి ఇటు పోయే ఛాన్స్ లేదు. ఎందుకు లేదంటున్నానంటే ఈ 40% అని ఏదైతే అన్నారో కొన్ని వర్గాలను వీళ్ళు డిసైడ్ చేశారు. వీళ్ళు మనకు ఓటు వేయలేదని చెప్పి ఇప్పటికే గ్రామాల్లో వాళ్ళకి పథకాలు ఇవ్వడం కానీ అది కానీ ఎంతో కొంత 1-2 పథకాలు ఇస్తే అవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఓట్లు వేయలేదు మా కాలనీ ఈ వాడు ఆ వాడు అని చెప్పి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా పక్కన అధికార పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా వాళ్ళ మనసు మార్చుకున్నారు. ఇదేంది ఇంత దారుణం, ఓటు వేయకపోతే ఇట్లా చేస్తారనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మీరు నెవర్ ఎగైన్ అన్నా కూడా దాన్ని ఆపే ప్రసక్తి అయితే లేదు. మీరు కనుక మంచి పాలన చేసి ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తే ఖచ్చితంగా జగన్ గారు నెవర్ ఎగైన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదు. లేదు మీరు ఇట్లనే చేస్తాం, ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తామంటే ప్రజలు చాలా తెలివైన వారు. ఎప్పుడు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు. సో ఏదేమైనా కోడికత్తి సీనును ఏబీ వెంకటేశ్వరరావు కలవడం జగన్కి ప్లస్సే అయింది.